మిక్కిలి భయము కలిగెను. దేవదూత చెబుతుంది, భయపడకుడి. దేవుని బిడ్డలారా, మనము పాపములో ఉన్నాము, చీకటిలో ఉన్నాము, మరణ ఛాయలలో ఉన్నాము, మరణపు అంచుల్లో ఉన్నాము. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపముతో నీ తల్లి నిన్ను జన్మను ఇస్తే నీవు ఆ పాపమును నీ దేహములో కలిగి ఉండి నీవు మరణ నీడలోను చీకటిలోను బ్రతుకుచున్న ఆ భయముతో కూడిన ఆ బ్రతుకునకు ఒక వెలుగైన దేవుడుగా ప్రత్యక్షమై నీకు సంతోషమును తీసుకొని వచ్చాడు, నీకు మహానందమును తీసుకొని వచ్చాడు. నీ జీవితములో ఇంకా దుఃఖముతో ఉండకూడదని, నీ జీవితము ఇంకా చీకటిలో ఉండకూడదని, నీ జీవితము ఇంకా మరణకరమైన వేదనలతో బాధలతో ఉండకూడదు అని మరణము నీలో ఉండకుండా, చీకటి నీలో ఉండకుండా వెలుగైన ఆ దేవుడుగా మానవుని జీవితముల కొరకు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఆనందమును కలిగించడానికి, నాకు ఆనందమును కలిగించడానికి దేవుని యొక్క జన్మము కారణమైంది. బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందము సంతోషము దేవునిలోనే ఉన్నది. ఆనందము సంతోషము తండ్రి సన్నిధిలోనే ఉన్నది. ఆనందము సంతోషము దేవుని వలననే వస్తుంది. దేవుడు నీ జీవితంలో లేకపోతే నీలో ఆనందం ఉండదు. దేవుడు నీ జీవితంలో లేకపోతే నీలో సంతోషం ఉండదు. దేవుని బిడ్డలారా, మన జీవితము పచ్చగా ఉండాలి, మన జీవితము ఫలభరితముగా ఉండాలి, మన జీవితము ఆనందదాయకముగా ఉండాలి. ఆనందముతో సంతోషముతో నీ జీవితము నా జీవితము వర్ధిల్లాలి. ఆనందము ఆరోగ్యానికి మహా బలము అని లోకములో సామెతగా చెప్తారు. దేవుని జన్మము నీకు ఆనందమును తీసుకొచ్చింది. అయితే యేసయ్య పుట్టుక మానవునికి ఎలా సంతోషమును తీసుకొచ్చిందో తెలియాలి. అది నీకు అర్థమైతే ఆ సంతోషాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఈ క్రిస్మస్ మాసమంతా ఆనందముతో సంతోషముతో నువ్వు గడుపుతావు. దేవుని సన్నిధిలో పరుగులెత్తుకుంటూ వచ్చి దేవుడిని ఆరాధించే వ్యక్తిగా, సంతోషముతో ఉత్సాహముతో ఉల్లాసముతో దేవునిని సేవించే వ్యక్తిగా